హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం చెన్నైకి వెళ్తున్నాం. నా లైఫ్లోనే ఇది ఒక చాలా చాలా మెమరబుల్ ట్రిప్. ఎనీవేస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. The atomic bomb. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మురుగన్ ఇడ్లీ షాప్లో ఉన్నాం అనమాట. సో ప్రతిసారి మనం చెన్నైకి వెళ్ళేటప్పుడు ఈ మురుగన్ ఇడ్లీ అనేది ఒక కామన్ స్పాట్ అయిపోయింది. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఏంటంటే ఫుల్ కామెడీ చేస్తున్నారు. మీరే చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. ವೆಡ್ಡಿಂಗ್ ವಿಡಿಯೋ ತೆಗಿಬೇಕಾದ್ರೆ ಡೀಸೆಂಟಾಗಿ ತಿನ್ನಲ್ಲ, ಡೀಸೆಂಟಾಗಿ ಅವನು ಎತ್ತಿದ ತಕ್ಷಣ ನೋಡಿ ಹೆಂಗೆ ತಿಂತೀನಿ. ಒಂದು ನಿಮಿಷ ಎತ್ತು ఫ్రెండ్స్, వీడిని చూడండి, బ్రేక్ఫాస్ట్ తినేసి ఫుల్ మత్తులో నిద్రపోయేశాడు. అప్పటి నుంచి లేపడానికి ట్రై చేస్తున్నా, లేవట్లేదు. అందువల్ల ఇప్పుడు ఈ గుడ్డ టెక్నిక్ యూస్ చేయబోతున్నాం. సో దీన్ని అలా ముక్కలు పెట్టేస్తే లేస్తాడా లేదా చూద్దాం. ఫ్రెండ్స్, చెన్నై అయితే రీచ్ అయిపోయినాం. సో దారి పొడుగున హైవే కాబట్టి పెద్ద ఏమి మంచి వ్యూ కూడా లేదు. సో అందువల్ల రికార్డ్ అయితే చేయలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తాజ్ హోటల్కి. ఫ్రెండ్స్, ఫైనలీ మనం తాజ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఒక 5 స్టార్ హోటల్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాది. సో ఎలా ఉంది, ఏంది, రూమ్స్ ఎలా ఉంటాయి అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకు ముందు ఏంటంటే ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు అక్కడ బాలీలో నేను ఒక 4 స్టార్ హోటల్లో ఉన్నాను. సో ఆ వీడియోస్ కూడా ఉంటాయి, మీకు కాల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, తాజ్ హోటల్ ఎంట్రన్స్ లో చూసినట్లయితే డైవర్సే అనే హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్ అయితే ఉంది. సో ఇది ఒక చాలా గ్రేట్ థింగ్. ఇంకా ముందు ముందు ఏమేమి కనిపిస్తాయో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, హోటల్ ఎంటర్ అయినాక రిసెప్షన్ లో చూసినట్టయితే చాలా లైట్స్ ఉన్నాయి పైన. సో ఇప్పుడు మనం అయితే చెక్కింగ్ చేస్తున్నాం. సో చెక్ ఇన్ అయిపోయినాక రూమ్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. ఓపెన్ బ్రో, దిస్ ఇస్ ద రూమ్. Put it in here. Oh my god, dude. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమందరం ఫ్రెష్ అయితే అయిపోయినాం. సో ఇప్పుడు ఒకసారి రూమ్ లోపల ఎలా ఉంటుంది ఏంది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎంటర్ అవగానే లెఫ్ట్ లో ఇక్కడ వచ్చి మనకి వార్డ్రోబ్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చి మనకి కెటిల్, తర్వాత వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. కింద చూసినట్టయితే మనకి గ్లాసెస్, తర్వాత మిల్క్ పౌడర్ అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చి ఇక్కడ ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఒక నిమిషం లైట్ ఆన్ చేస్తా. సో మనకు చిన్న ఫ్రిడ్జ్ ఉంది. అసలు ఈ ఫ్రిడ్జ్ పని చేయట్లేదు, కాకపోతే ఓపెన్ చేస్తే ఏమో లైట్ ఏమో అవుతుంది, కాకపోతే ఏం కూలింగ్ అవ్వట్లేదు. మైల్డ్గా ఉంది చాలా. ఫ్రిడ్జ్ నాకేం యూస్ అనిపించలేదు. సో ఇక్కడ అంతా ఓకే, నార్మల్. వాష్రూమ్ చాలా బాగుంది చూడండి. సో ఇక్కడ షవర్క్ అనమాట. తర్వాత ఇది చూసారా, చాలా బాగుంది. ఇది మేకప్ వేసుకునే వాళ్ళకి చూడండి ఎంత మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తుందో ఫేస్. నాకు ఇది ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట నేను చూసేది. చూడండి ఎంత మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తుందో. సో ఫ్రెండ్స్, షవర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చూడండి, ఇవి రొటేటింగ్ అనమాట. మళ్ళీ ఇలా కావాలంటే మామూలుగా మనం ఇలా, కాకపోతే ఏంటంటే ఎక్కడ ట్యాప్ లేదనమాట. కాలు కడుక్కోవాలన్నా కూడా ఈ షవర్ని ఇలా కింద తీసుకొని కడుక్కోవాలి. నెక్స్ట్ ఇంక రూమ్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. నాకు ఈ లైట్స్ అయితే చాలా నచ్చాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో టీవీ యాజ్ యూజువల్ అన్నీ కామన్. ఇక్కడ స్టడీ టేబుల్ అంటే వర్క్ టేబుల్ ఉంది. నేను అభిషేక్ తర్వాత సుహాస్ ఈ రూమ్లో ఉంటున్నాం. సో ఒకసారి ఈ కర్టన్స్ ఓపెన్ చేసి వ్యూ చూద్దాం.
సో అవుట్ సైడ్ వ్యూ ఏంటంటే కొంచెం గ్రీనరీ ఉంది, కాకపోతే గ్రేట్ అని చెప్పలేను. కింద చూసినట్టు కార్ పార్కింగ్. ఏసీ ఎందుకో నాకు అంత ఫుల్ కూలింగ్ ఇచ్చేటట్టు అనిపించలేదు, ఎందుకంటే చూడండి ఇక్కడ ఏసీ ఇది ఉంది కదా, ఫుల్ లోలో పెట్టినా 18లో పెట్టినా కూడా అందుకే కరెక్ట్గా రావట్లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే లంచ్ చేయడానికి బయటకు వెళ్తున్నాం. టైం చూసినట్టయితే ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఆకలి అయితే అంతగా వేయట్లేదు, కాకపోతే టైంకి తినేస్తే బెటర్ కదా, మళ్ళీ ఈవినింగ్ ఎక్కడ బయటకు వెళ్ళాలంటే బాగుంటుంది. గూగుల్లో బెస్ట్ హోటల్స్ నియర్ మీ అని ఎతికితే ఇది వచ్చింది. సో ఇది చాలా పాత హోటల్, ఫుడ్ కూడా చాలా బాగుంటుందని చాలా రివ్యూస్ చదివాను. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఏందో అని. ఓకే, హోటల్ బయట నుంచి చూడడానికి అంత గ్రేట్గా లేదు, ఫుడ్ బాగుంటే చాలు. ఏ హోటల్ ఎలా ఉంటాయి ఏమండి, పర్లేదు డీసెంట్గా ఉంది, చాలు ఇంత మాత్రం ఉంటాయి. వాసన భలే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్ ఇట్ వెరీ ఓల్డ్ హోటల్? ఓకే 1970. ఓకే, ఏమేమి ఆర్డర్ చేస్తాం చెప్పు. లాలీపాప్ చికెన్ 65 స్టార్టర్ కి, అమ్మడికా పెప్పర్ చికెన్, 2 వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ మా తల్లికి ఒక ఎగ్ బిర్యానీ. 1954 నుంచో, అందుకే బయట నుంచి చూడడానికి ఒకలాగా ప్లేస్ పాతకాలం లాగా ఉంది. వీడేదో గృహలాగా వచ్చినాడని చూసుకుంటా ఉన్నాడు చుట్టూ, వీడేదో ఇదేదో కేవ్ అనుకుని ఎంత చూస్తా ఉన్నాడు సైడ్ లో. నీకు చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అంతే. చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం అంతే. ఎలా ఉంది చెప్పరా అభి, ఎలా ఉంది? బాగుందా? తిన్నావా? బాగుంది. టేస్ట్ చేస్తావా? చాలా బాగుంది. టేస్ట్ చేస్తావా? సో ఫ్రెండ్స్ ఇది వచ్చి చెట్టినాడు స్పెషల్ అనమాట, పెప్పర్ చికెన్. చూద్దాం ఎలా ఉందని. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఇది చికెన్ లాలీపాప్ నార్మలే, చెట్టినాడు స్పెషల్ అడిగితే ఇది మటన్ ఏదో చెప్పాడు. మా ఫ్రెండ్స్ ఏంటంటే మటన్ ప్రిఫర్ చేయరు కాబట్టి చికెన్ ఆర్డర్ చేస్తాను అనమాట. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్, అది బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తా. ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రాపర్ చైనీస్ అనమాట, వేరే లెవెల్లో ఉంది. బిర్యానీ ఏంటంటే ఓకే నార్మల్ చికెన్ బిర్యానీ లాగే ఉందన్నమాట, మరీ ఏమి అంత స్పెషల్గా ఏం లేదు. కాకపోతే ఫ్రైడ్ రైస్ అయితే ప్రాపర్ చైనీస్ లాగా ఉంది. ఇది ఏంటంటే పన్నీర్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది, కారంగా ఉంది. కాకపోతే ఇది హైలైట్, చెట్టినాడు స్పెషల్ అంటే ఇది అనమాట, చాలా బాగుంది. ఇది డిఫరెంట్గా ఉంది, ఇట్లాంటి పెప్పర్ చికెన్ నేను ముందు ఎప్పుడెప్పుడు ట్రై చేయలేదు. చికెన్ లాలీపాప్ కూడా గుడ్, ఏది బాగలేదని చెప్పలేము, అన్నీ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ లంచ్ తర్వాత ఏంటంటే ఆఫీస్ వర్క్ ఉండింది, ఆఫీస్ వర్క్ ముగించేతలకి ఈ టైం అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే గోప్రో కొనడానికి. ఇంకా గోప్రో వచ్చి నేను ఒక సపరేట్ వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నా. Oh shit, we are stuck. We are stuck. Hello friends, Mama Sita memo. Oh bro ఇది ఏమో ఉందిరా ఇక్కడ. Relax. Got it. You're driving. No, you do. Relax. Drive with Pranav, bro. There is an auto. Managing the car with Pranav. And 4 others. What the hell is this road? Crossing the road with Pranav and 4 others. This car is K. The car is big with 4 others. And Pranav. Arabian grilled chicken with And 4 others. ఫ్రెండ్స్ నానా తంటాలు బట్టి మౌంట్ రోడ్ లో ఈ షాప్ ని ఎతకడానికి చాలా టైం పట్టింది. గూగుల్ మ్యాప్స్ ఇట్టబొమ్మని అట్టబొమ్మని చాలా దగ్గర ఇరుక్కోపోయినాం అనమాట. సో ఇప్పుడు ఒక దగ్గర కార్ పార్క్ చేసి ఇంక టక్కడక్కడ పోయిన కెమెరా కొనుక్కోవాలి. ఫ్రెండ్స్ కెమెరా అయితే తీసుకున్నాను, గోప్రో హీరో 8. ఇప్పుడు ఏంటంటే డిన్నర్ చేయడానికి కోసం మనం బుహరి అనే హోటల్కి అయితే వచ్చున్నాం. సో వీడు వచ్చి అన్లాక్ జాక్ అనమాట, చాలా ఫేమస్ తమిళ యూట్యూబర్ వీడు. సీక్రెట్. సో ఫ్రెండ్స్ నైట్ అయితే డిన్నర్ కి మేము ఒక రెస్టారెంట్ వచ్చాం అనమాట, బుహారీ అని. చాలా బాగుంది ఫుడ్, మౌంట్ రోడ్ దగ్గర. మధ్యాహ్నం అయితే చూసే ఉంటారు, వీడే ఫుడ్ రివ్యూవర్. టెల్ బ్రో, చెప్పురా. చికెన్ కర్రీ ఎలా ఉంది?
ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నా. మనోడు అవి ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ ఎలా ఉందా? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకుని, నచ్చకపోతే డిస్లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.